జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా 2026 మే నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చూసుకుంటే సింహరాశి వారు ఈ మే నెల మీకు ఒక రాజయోగాన్ని ఇవ్వబోతుంది. అష్టమ శని నడిచిన రాజయోగం, ఇది ఎంత బాగుంది చూసారా. అష్టమ శని నడిచిన రాజయోగం అట ఇది కదా. కానీ అదే సమయంలో మీ గర్వం తారాస్థాయికి చేరుతుంది. అప్పుడు మాత్రం దెబ్బతింటారు. మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ స్థాయిని పెంచుతుందా లేదా పడగొడుతుందా మీరు ఆలోచించి చేయండి. ఈ నెల మీకు గోచార గ్రహస్థితులన్నీ ఎలా ఉన్నాయంటే గురుడు 10వ స్థానంలో, శని 7వ స్థానంలో, రాహు 8వ స్థానంలో, కేతు 2వ స్థానంలో, కుజుడు 12వ స్థానంలో ఉన్నారు. మీ మాట మీ భవిష్యత్తు నిర్మిస్తుంది, అది చూసుకోండి. ఇంకా ప్రభుత్వ ఉద్యోగానికి, ప్రైవేట్ రంగం ఉద్యోగంలోకి చూస్తే ప్రమోషన్స్, రికగ్నైజన్స్ స్ట్రాంగ్గా ఉందని చెప్పచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల్లో సక్సెస్ ఛాన్సెస్ చాలా 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 ఎక్కువ ఉన్నాయి. ఇంకా ప్రైవేట్ రంగంలో వచ్చేటప్పటికీ ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ కొంచెం పెరుగుతుంది అని కూడా చెప్పచ్చు. మీ యొక్క మాటను అదుపులో చేసుకోకపోతే ఎవరు ఏమి చేయలేరు, అదొకటి చూసుకోవాలి. మీకే అన్నీ తెలుసు అనుకోకండి, అందరికీ కూడా అన్నీ తెలుసు. కొంచెం ఉద్యోగం చేసే చోట ఈగోని కాస్త పక్క ఈని తీసేసేయండి, గో అలా వెళ్ళండి. మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు బాగా పెరుగుతుంది అని కూడా మీకు చెప్పచ్చు. మే 8 నుండి 22 మధ్యలో కెరియర్లో బిగ్గెస్ట్ అవకాశాలు బాగా ఉన్నాయి. ఉద్యోగంలో జాగ్రత్త చేసుకోండి. వ్యాపారం ఎక్స్పాన్షన్ యోగం ఉంటుంది. కానీ యొక్క అర్ధాష్టమ శని వల్ల అష్టమ శని వల్ల కాస్త మిశ్రమ ఫలితాలు వస్తుంటాయి. కొత్త డీల్స్, కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. పార్ట్నర్షిప్లో ఈగో క్లాషెస్ వస్తుంటే దాన్ని కంట్రోల్ చేసుకోండి. మీ డిసిషన్ మేకింగ్ స్పీడ్గా ఉంటుంది. సక్సెస్ కూడా అదే రకంగా ఉంటుంది కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్లో మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. లాంగ్ టర్మ్లో, నాట్ షార్ట్ టర్మ్లో తీసుకోకూడదు. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేయండి, చాలా బాగుంటారు. సడన్ లాస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. భార్య భర్తల మధ్య సఖ్యత లోపం, ఒక మెట్టు దిగండి, తప్పలేదు. లేదా ఈ నెలంతా సైలెంట్గా ఉండండి. నాలుక మీద వచ్చేసి అష్టమ శని కూర్చొని ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాల్లో కొంచెం జాప్యం ఉంది. లగ్జరీ ఐటమ్స్ కొనడానికి బాగా ప్రయత్నం చేసి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ప్రైస్ ఇవ్వాల్సి వస్తుంది, అది జాగ్రత్త. ల్యాండ్ డీల్స్ కొంచెం పాజిటివ్గా కనబడే అవకాశాలు బాగున్నాయి. ఇంకా విదేశాల ప్రయాణ యోగం మోడరేట్గా ఉంటుందని కూడా చెప్పచ్చు, గొప్పగా లేదు. వీసా కొంచెం డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాబ్ ఆఫర్స్ పాసిబుల్ 14వ తారీఖు తర్వాత అవకాశాలు ఉన్నాయి. రాజకీయాల్లో, సినిమాల్లో ఉన్నటువంటి వారికి అంతా కూడాను ఎలా తీసుకోవాలంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్త. అది రాజకీయ నాయకులుగా ఉండొచ్చు, సినిమా ప్రముఖులుగా కూడా ఉండొచ్చు. మీ యొక్క స్టేట్మెంట్ మిమ్మల్ని డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఒకసారి సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకా వివాహ బంధంలో కాస్త ఈగో కనబడుతుంది. ఈ నెలంతా కూడా ప్రతి సంబంధంలోనూ ఈగో వస్తుంది, దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. యాంగర్ కంట్రోల్ చేసుకోండి. ప్రేమికుల మధ్యలో కూడా అనుమానం పెరుగుతుంది. ఇంకా అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఆస్తి వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా చాలా మంచిదని కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇంకా విద్యార్థులు బాగా చదవాలండి, బాగా కాన్సన్ట్రేట్ చేయాలి మీ యొక్క విద్య గురించి. బాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొంచెము కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఇబ్బంది పడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. లీడర్షిప్ స్కిల్స్ డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, బాగా చేసుకోండి. ఇంకా ఆరోగ్యానికి వచ్చేటప్పటికి బీపీ, హార్ట్ రిలేటెడ్ సంబంధించి కొంచెం, కార్డియా రిలేటెడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. స్కిన్ అలర్జీస్, మీరు తీసుకునేటువంటి ఆహారం ద్వారా కొంచెం స్కిన్ అలర్జీస్ అలాంటిది వస్తుంది. ఒక మంచి డాక్టర్ని సంప్రదించి మాస్టర్ చెకప్ ఒకటి చేసుకోండి. స్ట్రెస్ పెరుగుతుంది, నిద్రలేనితనం, ఎక్కువ ఫోన్ వాడడం, ఆ రేడియేషన్ మీ శరీరంని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఒక శస్త్రచికిత్స కూడా అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త ఆరోగ్యపరంగా. ఇంకా వ్యవసాయదారులకి మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. వెదర్ ఫ్లక్చుయేషన్ ద్వారా కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మామిడి వాళ్ళకి ఇప్పుడు ఆ ఫ్రూట్ సీజన్ కాబట్టి మిశ్రమ ఫలితాలే ఉందండి. గొప్ప లాభాలు వచ్చే ఫలితాలు అయితే ఈ సంవత్సరం మామిడి వాళ్ళకి కనబడట్లేదు. కాస్త ప్లానింగ్ ఇంపార్టెన్స్, బాగా ప్లాన్ చేసుకోండి. ఇంకా ప్రేమికులు ఈగోను కొంచెం తగ్గించుకుంటే మంచిది. మీ యొక్క సంతాన విషయంలో మీరు చేయాలనుకున్న విద్య మీద పైకి వెళ్ళడమో, లేదా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడమో, వాళ్ళకి ఏమైనా ఆస్తులు కొనడమో మీ సంతానం కోసం మీరు ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. కానీ జూన్లో ఇంప్లిమెంట్ చేస్తారు. కోర్టు వ్యవహారంలో మిశ్రమ ఫలితం,
చెప్పలేం, నెగిటివ్గా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓపెన్గా చెప్తున్నాను, జాగ్రత్త పడండి. ఈ నెలంతా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సూర్యుడికి పరిహారం, పెద్ద పరిహారం ఉంది. ఏం చేస్తారంటే రాగి చెంబు కానీ రాగి గ్లాస్ కానీ తీసుకొని నీళ్ళలో వదిలేసి సూర్యుడికి 7 సార్లు ఓం సూర్యాయ నమః సూర్యాయ నమః సూర్యాయ నమః అర్ఘ్యం వదలండి, నీళ్ళు వదలండి. ప్రతిరోజు క్రమం తప్పకం చేయండి, అది ఆరోగ్యానికి బాగుంటుంది, తర్వాత విజయానికి కూడా తోడుంటుంది. మళ్ళీ చెప్తున్నాను, తామర పువ్వులు దొరికిందే ప్రయత్నం చేయండి. లక్ష్మీ అమ్మవారికి ప్రార్థన చేయండి. ప్రతిరోజు నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి, 19 ప్రదక్షిణాలు క్రమం తప్పకుండా. ఓం సూర్యాయ నమః చెప్పండి, ఓం శనైశ్వరాయ నమః చెప్పండి. 12 ఆదివారాలు కానీ ఖచ్చితంగా ఆదిత్య హృదయం చేయండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. సింహరాశి మిత్రులారా, మే 2026 రాజయోగం మరియు పరీక్ష కాలం రెండు కలిసి వస్తుంది. ఆ రాజయోగం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ పట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. పరీక్షలైతే అనుక్షణం మీతోనే ఉంటుంది. విజయవస్తు.